హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి గోల్డ్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందు వచ్చాను ఫ్రెండ్. ఎంతో బ్యూటిఫుల్ అయిన ఇయర్ రింగ్స్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ అనేవి లైట్ వెయిట్తో కూడిన ఇయర్ రింగ్స్ అనమాట. అన్నీ కూడా 2-3 గ్రామ్స్తో సంబంధించిన ఇయర్ రింగ్స్ అనమాట. డైలీ వేర్కి చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్, వీడియో అనేది చివరి వరకు చూస్తేనే కదా ఫ్రెండ్ మీకు మంచి మోడల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏవైనా మీకు ఇయర్ రింగ్స్ అనేవి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు నచ్చిన షాపుల్లో చేయించుకోవచ్చు ఫ్రెండ్. ఎంతో బ్యూటిఫుల్ అయిన ఇయర్ రింగ్స్ అనేవి తో పాటుగా మంచి బ్యూటీ టిప్ అనేది చెప్తాను ఫ్రెండ్. ఏమీ కాదు ఫ్రెండ్, చాలామంది కూడా బ్లాక్గా ఉన్నాము, మా స్కిన్ అనేది డల్గా బ్లాక్గా ఉందక్క అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. అలా ఏమీ లేకుండా ఈరోజు మంచి బ్యూటీ టిప్ అనేది చెప్పేస్తాను ఫ్రెండ్. ఏమీ లేదు ఫ్రెండ్, ఒక బీట్రూట్ తీసుకొని ఆ బీట్రూట్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జాడీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది స్టైనర్ సహాయంతో వడగట్టి దాంతో వచ్చిన జ్యూస్ అనేది కొంచెం బౌల్లో తీసుకోవాలి. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత కొంచెం పాలు అనేది యాడ్ చేసి బాగా కలిపి నైట్ పడుకునే టైం అప్పుడు మన ఫేస్ మొత్తం అప్లై చేసుకొని తెల్లవారుజామునే ఫేస్ వాష్ చేసుకుంటే మీ ఫేస్ అనేది చాలా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్. అలానే మంచి బ్యూటీ టిప్తో పాటుగా మంచి హెయిర్ టిప్ కూడా చెప్తాను ఫ్రెండ్. ఒక బీట్రూట్ తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని స్టైనర్ సహాయంతో జ్యూస్ అనేది వడపెట్టుకోవాలి. ఇలా వడపెట్టుకున్న పిప్ అనేది ఉంటుంది కదండి, ఆ పిప్ అనేది కోకోనట్ ఆయిల్లో మరగబెట్టుకొని వచ్చిన ఆయిల్ అనేది మన హెయిర్కి అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా తొందరగా అనేది పెరుగుతుందండి. అలానే బ్లాక్గా కూడా హెయిర్ అనేది ఉంటుంది. చాలా థిక్గా అనేది అవుతుంది. ఎంత సన్నంగా ఉన్న జుట్టు అయినా సరే లావుగా పొడవుగా అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్, ఏవైనా మీకు డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. మీకు మంచి బ్యూటీ టిప్తో పాటుగా హెయిర్ టిప్ కూడా చెప్తాను. ఓకే ఫ్రెండ్, వీడియో అనేది క్లిక్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కదండి ఇంకా మంచి మోడల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్, మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్. అలానే ఒక చిన్న లైక్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్.